నమస్కారం, వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే గత 25 సంవత్సరాలుగా ఉస్మానియా ఇంకా గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 37 సంవత్సరాలుగా హైదరాబాద్లోని అమీర్పేటలో తన సర్వీసెస్ కొనసాగిస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడున్న ఈ మెకానికల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి టైం చాలా ఇంపార్టెంట్. మరి పిల్లలకి ఎలక్ట్రిక్ బ్రష్ వాడడం మంచిదని అంటారా? చాలామంది ఈ రోజుల్లో పిల్లలకి పెద్దలకి హైటెక్ బ్రష్లు వాడటం అనేది జరుగుతూ ఉంది. హైటెక్ బ్రష్లు అంటే కొంతమంది ఎలక్ట్రిక్ బ్రష్లు ఇది ఉన్నదనుకోండి, ఇది ఎలక్ట్రిక్ బ్రష్ ఇట్లాగా స్టార్ట్ చేస్తే ఇది ఈ బ్రిజిల్స్ ఉన్నాయి కదా, ఇవి వైబ్రేట్ అవుతాయి అన్నమాట. అంటే చాలామంది పిల్లలు వాళ్ళు బ్రష్ చేసుకోరా అంటే చేసుకోరు, అది అటు ఇటు చేసేసి అది చేసేసుకున్నాను అంటారు. అట్లాంటప్పుడు ఈ వైబ్రేషను అంటే ఇట్లాంటి ఎలక్ట్రిక్ బ్రష్ని, అంటే ఇది బ్యాటరీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ స్విచ్, ఈ స్విచ్ని నొక్కినట్లయితే ఇట్లాగా ఆన్ ఆఫ్ ఇట్లాగా ఇది ఆన్ అవుతుంది. ఈ బ్రిజిల్స్ ఆటోమేటిక్గా మూవ్ అవుతామని, ఈ మూవ్ అవటంతో ఈ పళ్ళకి ఉన్న పాచి అంతా కూడా ఆటోమేటిక్గా అవి క్లీన్ అవుతాయి అన్నమాట. కాబట్టి చాలామంది కూడా, అంటే పిల్లలేంటి పెద్దలేంటి, ఈ ఎలక్ట్రిక్ బ్రష్లు వాడటం చాలా మంచిది. అంటే త్వరగా ఇది క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి ఎలక్ట్రిక్ బ్రష్ అది దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక రకం. ఇప్పుడు ఇట్లాగా ఆన్ చేస్తే చూడండి, ఇప్పుడు ఎదర ఒక రౌండ్ బ్రిజిల్స్ ఉన్నాయి, వెనకాల ఇవి పొడిగాటి బ్రిజిల్స్ ఉన్నాయి. ఈ ఎదర బ్రిజిల్స్ మాత్రం కదులుతూ ఉంటాయి, వెనకాల కదలం అన్నమాట. ఇట్లాంటి టైప్ కూడా అంటే రకరకాల ఎలక్ట్రిక్ బ్రష్లు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఉపయోగించుకుని మన పళ్ళని ఏ విధంగా అంటే పళ్ళన్నీ కూడా శుభ్రపడేలాగా మనం క్లీన్ చేసుకోవాలి. ఆ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు పాచి లేకుండా మనం మాట్లాడినప్పుడు నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించి, ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్రష్ అయినా ఏదైనా సరే, మామూలు బ్రష్ అయినా మనం పళ్ళన్నీ కూడా శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నమస్కారం.